యేసు ప్రభు పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించాడు. హల్లెలూయా. సో మనం చేయాల్సింది ఏంటంటే మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించగలగాలి. అంటే మనం ఏం చెప్తే, ఎలా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఆ పాపంలో లేకపోతే ఆ వ్యసనంలో ఎందుకు అలా ఉండిపోతున్నాడు అనే విషయాన్ని మన ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో పరిశుద్ధాత్మ సహాయంతో అతను ఆ మలినాన్ని, ఆమెలో ఉన్న మలినాన్ని తీయడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ సాధ్యమైనంత వరకు అతను ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రీస్తు ప్రేమతోనే మనుషులు మనం జయించగలము. ఇంకా దేనితో కూడా మనం జయించడం. కొంతమంది చిన్నప్పుడు అంటే మారు మనసు లేనప్పుడు నేను అనుకున్నది జరగాలంటే నేనే కాదు ఎవరైనా సరే అన్నం తినకపోవడం ఆ విషయంలో నాకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదులేండి. అన్నం తినకపోవడం అనేది ఎప్పుడు ఉండేది కాదు. శుభ్రంగా తినేసేవాడిని. అలకలే కేకలే తిండి మాత్రం శుభ్రంగా తినేవాడిని. దాన్ని బట్టి మా అమ్మగారు నన్ను తిట్టడానికి వెనకాడేవారు కాదు. కానీ మా అక్క అలా కాదు, కొంచెం సెన్సిటివ్, ఆడవాళ్ళు కదా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. తిట్టిందంటే ఒక పూట 2 పూటలు తినేది కాదు. సో మానేడు తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ మమ్మీ వెళ్ళి కొంచెం జాగ్రత్తగా అలా కాదు మరి అలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా జాగ్రత్తగా బుజ్జగించి జోలపాడి జాగ్రత్తగా భోజనం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు దేని బట్టి గెలుస్తున్నారు? మనుషులు దేని బట్టి గెలుస్తున్నారు? వాళ్ళ పంతాన్ని బట్టో, లేకపోతే అన్నం తినకపోవడాన్ని బట్టో, ఇంకొక దాన్ని బట్టో, అలకడాన్ని బట్టో. అది అపవాద సంబంధమైనది. మీరు మనుషులు జయించాలనుకుంటే క్రీస్తు యొక్క పూర్ణమైన ప్రేమతో, జాలితో, దయతో మనుషులు మనం జయించగలం. అలా జయిస్తే జీవితాంతం వారు నీతో పాటు ఉంటారు. జీవితాంతం. యేసు ప్రభుతో మనం ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకు ప్రయత్నం చేసినాడు? వాళ్ళు తప్పు చేశారు, అయినా సరే మనం వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళు అన్నారు, అయినా సరే వాళ్ళు సహాయం అడిగితే మనం చేయగలగాలి. వాళ్ళు మనకి చాలా మనం అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వెళ్ళి పలకరించాలి. ఏమవుతుంది అంటే ఈ క్రీస్తు యొక్క ప్రేమ వాళ్ళకి అనిపిస్తుంటుంది ఒక రకంగా, నేను చాలా గొప్పోల్ని అనుకుంటారు. నేను చాలా గొప్పోల్ని, నేను చాలా హీరో కాబట్టి నేను లేకపోతే వాళ్ళ గడతో ఏది ఏమో నా దగ్గరకు వస్తున్నారు వీళ్ళు అని అనుకుంటారనమాట. మనుషులు ఏంటంటే ఏదైనా ఒక మాట అంటే సిగ్గులేదురా వాడు అలా తిట్టాడు మన్నా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్తాను. అది ఇహలోక సంబంధమైన మనసు. అది మనం పెట్టుకోకూడదు. ఎప్పుడైతే ఆ బాధ మనం పెట్టుకున్నామో నలిగిన మనసు ఎముకలకు కుళ్ళు. ఎవరి విషయమే దేని విషయమైతే మీరు ఆ బాధ వేదన పెట్టుకున్నారు, నిజమే వాళ్ళు అన్యాయం చేశారు, నిజమే వాళ్ళు మిమ్మల్ని ద్రోహం చేశారు, వాళ్ళు నిజమే వాళ్ళకి వాళ్ళ వల్ల మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారు, బాధపడ్డారు. కానీ దాన్ని మనసులో పెట్టుకోవడం వల్ల ఎవరికి బాధ? అది మనకే బాధ. సంతోషకరమైన మనసు ఆరోగ్యదాయకము. హల్లెలూయా. ఏది కావాలి? చాయిస్ ఈజ్ యువర్స్. ప్రభు విడిచిపెట్టేస్తున్నాడు. ప్రభు విడిచిపెట్టేస్తే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి విడువక. ఎందుకు విడువక అని హెడ్డింగ్ వచ్చింది? ఎందుకు విడవాలి అంటే ప్రభు మనల్ని విడిచిపెట్టే అంత పాపం మనం చేసామన్నమాట. ఇంకా అర్థమవుతుందా? రూల్ ప్రకారం మనం చేసిన పాపానికి ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? విడువక మీ ఎడల కృప చూపుతున్నాను అంటున్నాడు. సో మనం ఏం చేయాలి? రూల్ ప్రకారం వాళ్ళని కూడా మనం వదిలేయాలి. కాబట్టి ప్రభు మనం నేర్పించేది ఏంటి? విడువక కృప చూపమని. కాబట్టి మనం విడువకుండా వాళ్ళ ఎడల మరలా కృప చూపు, మరలా మనమే వెళ్ళి మరలా మనమే బతి మరలా మనమే సహాయం చేసినప్పుడు ఆ క్రీస్తు ప్రేమతో వారు పట్టబడుతూ ఉంటారు. హల్లెలూయా.